హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ నేను కూడా ఉండాలి. ఈరోజు మరీ సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. టుడే స్పెషల్ ఏంటనుకుంటున్నారు? బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఆమ్లెట్ ఫ్రమ్ శాండ్విచ్ అయితే చేస్తున్నానండి. ఎవరైనా సరే ఇలా ట్రై చేయండి. ముందుగా ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, మీ దగ్గర ఉండే ఏ కూరగాయలైనా సరే ఇలా సన్నగా అయితే తరుక్కోవాలండి. ఈ తరుక్కున్నాక మనకి బంగాళదుంప ఉంటుంది కదండి, అది ముందుగా అయితే మనం బాయిల్ చేసుకొని పెట్టుకోవాలండి. అది తొక్క తీసి బాగా స్మాష్ అయితే చేసుకోవాలి. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మనం ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలండి. మరీ డీప్ ఫ్రై అయితే అవసరం లేదండి. కొంచెం అలా ఆనియన్ అయితే మగ్గితే చాలు. తర్వాత మిగతా కాయగూరలన్నీ సరే ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే వేసుకోవాలండి. ఈ టమాటాని కూడా లాస్ట్లో వేసుకోవాలి. పచ్చిమిర్చి మనం తరుక్కుని ఏ కాయగూరలైనా సరే ఇలాగ వేసుకున్నాక కొంచెం ఉప్పు, తర్వాత పసుపు, కారము అయితే వేసుకోవాలండి. ఇది వేసుకున్నాక బాగా అయితే ఎక్కువసేపు అయితే మనము మూత పెట్టి గట్ట మనము బాయిల్ చేయనవసరం లేదండి. అలాగా ఆ ఆయిల్లోనే అవి కొంచెం బాగా మగ్గుతాయి అన్నమాట. ఎవరికైనా సరే డౌట్ ఉంటే సరే నాకు కామెంట్ చేయండి. ఈ శాండ్విచ్ అయినా సరే ఇలాగే చేస్తామండి. మనం రకరకాల కాయగూరలతో అయితే ఇలాగే తయారు చేస్తాము. కాకపోతే నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ ఫర్ శాండ్విచ్ అయితే చేస్తానండి. మనం బాయిల్ చేసే పొటాటో ఉంది కదండి, అది స్మాష్ చేసి అయితే నేను వేసానండి. ఉడికిపోయాక బాగా మెత్తగా కూడా అయిపోతుంది కదండి, స్మాష్ చేసి అయితే వేసాను. ఇది కూడా మనకి ఎక్కువ ఏమీ ఉడకనవసరం లేదండి, ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి మనం ఈ ప్యాన్లోనే కొంచెం టమాటో సాసు, వెనిగరు, సోయా సాసు, రెడ్ చిల్లీ సాసు ఇవన్నీ కూడా వేస్తే ఆ ఫ్లేవర్కి మన ఇంటిలోనే మంచి 5 స్టార్ హోటల్ ఉండే అయితే స్మెల్ అయితే వస్తుందండి. మీరు కూడా గమనించండి. నాకైతే గుమ్మలు అయితే ఆడిపోతుంది అనమాట. ఎక్కువ మనం ఫ్రైడ్ రైస్లు అవి చేసే చోట నిలబడితే చూడండి, ఆ ఫాగ్కి మొత్తం మనకి మంచి స్మెల్ వస్తుంది కదా, అలాగే వచ్చిందండి మాకు కూడా. మా ఇంట్లోనైతే మా పాప అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయింది. తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ని అయితే కొంచెం ఆ సైడ్ అయితే మనం కొంచెం కట్ చేసేసుకోవాలండి. మనం ఎల్లుల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలు అయితే తరుక్కున్నాం కదండి, అవి అయితే బ్రెడ్ మీద అయితే వేసాను. మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. బటర్ అయితే ఇంకా బాగుంటుందండి. బటర్ అయితే మా ఇంట్లో లేదండి, చీజ్ కూడా వేసుకోవచ్చు తిన్న వాళ్ళైతే. బటర్ అండ్ చీజ్ అయితే నా దగ్గర లేదు. ఇలా అయితే కానించేసాను. సింపుల్ అండ్ టేస్టీగా అయితే నేను చేసేసాను. ఆమ్లెట్ అయితే వేసేసాను. తర్వాత అయితే మనం ఎల్లుల్లిపాయలు కట్ చేసుకున్నాం కదండి, అవి అయితే కొంచెం ఫ్రై చేసేసి ఈ బ్రెడ్ మీద అయితే వేసానండి. మనం కర్రీ చేసుకున్నాం కదండి, ఆ కర్రీ కూడా మనకి బ్రెడ్ మీద పెట్టి చిన్న గార్నిష్ అయితే చేసుకోవాలండి. ఉల్లిపాయ అలాగే కొత్తిమీర వేసుకున్నాను అనమాట. ఈ బాగా మనకి ఈ ఆమ్లెట్ అంతా కూడా బాగా కింద బాయిల్ అయిపోతుంది కదా, ఈ బాయిల్ అయిపోయిన దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీగా మన ఇంట్లోనే అయితే తయారు చేసేసుకోవచ్చండి. మీలో ఎవరైనా సరే ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా వీడియోని కొంచెం ఇలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుగా అయితే వచ్చేస్తున్నాను త్వరలో అయితే. ఇంకా ఏమైనా సరే కర్రీస్ కావాలన్నా, ఐటమ్స్ కావాలన్నా చెప్పండి. తర్వాత అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాను. చాలా బాగుందండి. థ్యాంక్ యూ.